హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి షామీ కబాబ్ అండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ప్రిపేర్ చేసుకొని మేము ఎక్కువ రోజుల కోసం స్టోర్ చేసుకొని మాకు అవసరం బట్టి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటాయి, క్రిస్పీగా, చాలా జ్యూసీగాను. ఇది లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక స్టార్టర్ లాగా అయినా సరే చాలా బాగుంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఫస్ట్ కుక్కర్లోకి ఒక 1/2 kg బోన్లెస్ మటన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని మటన్తో పాటు ఇక్కడ 200 grams వరకు శనగపప్పు తీసుకున్నానండి. నానబెట్టినవి 1 hour కోసం నానబెట్టి తీసుకోవాలి. అలాగే 1 teaspoon పసుపు, 1.5 teaspoon కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. కొన్ని లవంగా, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 1 teaspoon గరం మసాలా, 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 teaspoon మటన్ మసాలా వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయని రఫ్గా చాప్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు, లేకపోతే ఇదంతా మటన్ అంతా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా డ్రై అయ్యే వరకు. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ప్రెషర్ రిలీజ్ చేసేసి ఒకసారి తీసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇదంతా చల్లారిన తర్వాత ఈ మిక్స్చర్ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్యాచెస్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇది పల్స్ మోడ్లో పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. ఇది గ్రైండ్ చేసిన మిక్స్చర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా కూడాను ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్స్చర్లోకి మూడు 4 పచ్చిమిర్చిని ఫైన్గా చాప్ చేసి తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చాప్ చేసి తీసుకోవాలి. ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసేసుకొని వీటన్నిటితో పాటు ఒక ఎగ్ కూడా వేసుకోవాలి. ఈ మిక్స్చర్ కొంచెం డ్రైగా ఉన్నట్లయితే ఇంకొక ఎక్స్ట్రా ఎగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే సాల్ట్ కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడాను మంచిగా అంతా కలిసేటట్లు మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం సేపటి వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కొంచెం గట్టి పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసేసుకొని ఒక 10 minutes తర్వాత తీసుకొని వీటిని కబాబ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కబాబ్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి బటర్ పేపర్ని పెట్టుకోవాలి. బటర్ పేపర్ మీద ఇక్కడ చూపిస్తున్నట్లుగా మాకు కావాల్సిన షేప్లో కబాబ్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే మొత్తం మిక్స్చర్తో కూడాను ఇలాగే కబాబ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ మేము ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి చాలా రోజుల వరకు స్టోర్ అవుతాయి. బిజీ టైంలో అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఎప్పటికప్పుడు ఫ్రీజర్లో నుంచి తీసేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఇంకొక బటర్ పేపర్ తీసేసుకొని ఆ కబాబ్స్ మీదే పెట్టేసి పెట్టుకుంటున్నాను. కావాలనుకుంటే మేము ఇంకొక ప్లేట్ మీద అయినా సరే పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కబాబ్స్ని ఇలాగనే కాదు, రౌండ్గా అయినా సరే, ఓవెల్ షేప్లో, ఎలాగ మాకు కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ మసాలాస్తో చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఫ్రీజర్లో నుంచి తీసేసుకొని ఒక 10 minutes బయట పెట్టుకొని స్లోగా బటర్ పేపర్ నుంచి సపరేట్ చేసి తీసుకోవాలండి. చూడండి, చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. ఒక 10 minutes కోసం బయట పెట్టుకోవాలి. ఇవి ఇలా తీసేసుకున్న కబాబ్స్ని మేము ఒక జిప్లాక్ కవర్లో కానివ్వండి, లేకపోతే ఎయిర్ టైట్ కంటైనర్లో అయినా సరే పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రీజర్లో.
ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి, నిల్వ ఉంటాయి. మేము ఫ్రై చేసుకోవాలి అన్నప్పుడు ఒక 10 మినిట్స్ ముందు బయట తీసేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి. ఇవి డీప్ ఫ్రై కన్నా కూడా షాలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా జిప్ లాక్ కవర్లో పెట్టేసుకొని ఇవి స్టోర్ చేసుకొని 1 or 2 మంత్స్ వరకు మేము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇవి ఫ్రీజ్ చేసినవే ఫ్రై చేసి చూపిస్తానండి. ఒక ప్యాన్ తీసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినన్ని కబాబ్స్ని యాడ్ చేసుకుందాము. ప్లేస్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులో కూడాను ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ 3 to 4 మినిట్స్ వరకు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చాలా ఉన్నాయండి మా ఛానల్లో. మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చేసుకొని సింపుల్ రెసిపీస్ని ట్రై చేయొచ్చండి. ఇలాగే 2 సైడ్స్ కూడాను 3 to 4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని ఫ్లిప్ చేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది. అలాగే మిగిలిన వాటిని కూడాను ఫ్రై చేసుకోవాలి. అలాగే సేమ్గా బ్యాచెస్గా ఫ్రై చేసి తీసుకోవచ్చండి. ఒకవేళ ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ప్లేటింగ్ చేసుకుందామండి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఈ కబాబ్స్ని గ్రీన్ చట్నీస్తో కానివ్వండి, ఏదైనా మాకు ఇష్టమైన సాసెస్తో అయినా సరే సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇది రైస్తో, రోటీస్తో, దాల్ రైస్తో అయినా సరే చాలా బాగుంటుంది. ఇది స్టార్టర్ లాగా కూడా చాలా చాలా బాగుంటుందండి. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగాను చాలా టేస్టీగా వస్తాయి ఇవి కబాబ్స్. చిన్నపాటి ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా సరే ఇలాగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.